హలో వెల్కమ్ గైస్, నా పేరు సుధీర్ కుమార్. మీరు చూస్తుంది టెక్నికల్ సుధీర్. ఓకే ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియోలో మనం మ్యూచువల్ ఫండ్స్ ఎలా ఇన్వెస్ట్ చేయాలని చెప్తా ఫ్రెండ్స్. ఒక యాప్ ఇన్స్టాల్ చేసుకుని ఆ యాప్ ద్వారా మనం మ్యూచువల్ ఫండ్స్ అనేది ఇన్వెస్ట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నేను టాపిక్ వెళ్ళబోయే ముందు నాకు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్. నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే అక్కడ రెడ్గా సబ్స్క్రైబ్ బటన్ నొక్కుంది. ఆ సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి ఫ్రెండ్స్. అక్కడ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నేను టాపిక్కి వెళ్ళిపోతున్నాను. చూడండి ఫ్రెండ్స్, నేను టాపిక్కి వెళ్ళే ముందు ఒక యాప్ నేను ఒక యాప్ గురించి చెప్తా. ఆ యాప్ ఇన్స్టాల్ చేసుకుని మనం మ్యూచువల్ ఫండ్స్ అనేది ఇన్వెస్ట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈజీగా అనేది ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, నేను టాపిక్కి వెళ్ళిపోతున్నా. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు నేను టాపిక్కి వెళ్ళిపోతున్నా. ముందుగా వచ్చేసి మనం మ్యూచువల్ ఫండ్స్ ఎలా ఇన్వెస్ట్ చేయాలో చెప్తా ఫ్రెండ్స్. ముందుగా వచ్చేసి మనం ప్లే స్టోర్ అనేది ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసాక కొట్టడం ఫ్రెండ్స్, గ్రోన్ కొట్టండి. గ్రోన్ కొడితే మీకు ఆ యాప్ అని వస్తుంది. యాప్ని ఇన్స్టాల్ చేసుకుని ఫ్రెండ్స్. ఇన్స్టాల్ చేసుకోండి మీకు ఎలా వస్తుంది. నేను కావాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. లింక్ ఓపెన్ చేసి డౌన్లోడ్ చేసుకుని ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మనం కంటిన్యూ గూగుల్ అని కొట్టండి. గూగుల్ అని కొడితే మనం గూగుల్తో సైన్ అప్ అయిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, మీ గూగుల్తో సైన్ అప్ అయిపోయింది. అయిన వెంటనే మనం ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, కంప్లీట్ అకౌంట్ స్టెప్స్ ఉంది, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన ఎక్కడ మీ పాన్ నెంబర్ ఎంటర్ చేయండి ఫ్రెండ్స్. మేము పాన్ కార్డ్ నెంబర్, నేను నా పాన్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేస్తున్నా. ఎంటర్ చేసిన చూడండి ఫ్రెండ్స్, అక్కడ నెక్స్ట్ బటన్ అనేది కనిపిస్తుంది కదా, నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, నేను నెక్స్ట్ మీద అనేది క్లిక్ చేశాను. మీకు అదే పర్సనల్ డీటెయిల్ వస్తుంది. మీ పేరు అక్కడ ఎంటర్ చేయండి, మీ డేట్ ఆఫ్ బర్త్ అక్కడ ఎంటర్ చేయండి ఫ్రెండ్స్. ఎంటర్ చేసి మీ మెయిల్ ఫీమేల్ అనేది ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి అక్కడ చూడండి ఫ్రెండ్స్, కింద నామినీ కూడా ఇచ్చుకోవచ్చు ఫ్రెండ్స్. నేనైతే మదర్ నేమ్ పెడుతున్నా. చూడండి, చూడండి ఫ్రెండ్స్, అక్కడ రిలేషన్ ఇస్తున్నా, మదర్ అని ఇస్తున్నా. చూడండి, ఇచ్చి నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేసి మీకు ఏదో వస్తుంది. మీరు అక్కడ మీ బ్యాంక్ ఐఎఫ్ఎస్సి కోడ్ అక్కడ ఎంటర్ చేయండి ఫ్రెండ్స్. ఎంటర్ చేసి సెర్చ్ బటన్ మీద నొక్కండి. నొక్కకుండా మీకు అక్కడ బ్యాంక్ డీటెయిల్స్ అనేది వస్తుంది. వచ్చిన వెంటనే కన్ఫర్మ్ నొక్కండి ఫ్రెండ్స్. కన్ఫర్మ్ నొక్కడం అక్కడ మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఎంటర్ చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ కింద కన్ఫర్మ్ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఎంటర్ చేయండి ఫ్రెండ్స్. సేమ్ ఒకే నెంబర్ అక్కడ ఎంటర్ చేయండి పైన కింద. తర్వాత కన్ఫర్మ్ కొట్టండి. అక్కడ చూడండి ఫ్రెండ్స్, మీకు టర్మ్ అండ్ కండిషన్స్ చదవండి. టర్మ్ అండ్ కండిషన్స్ ఉన్నాయి కదా, ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. ఓపెన్ చేసి మీరు అక్కడ మొత్తం చదవండి ఫ్రెండ్స్. టర్మ్ అండ్ కండిషన్స్ అనేది చదవండి. స్టెప్ బై స్టెప్ చదివి అక్కడ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి, సైన్ అప్ మీద. చూడండి ఫ్రెండ్స్, మనం మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్ చేయడం ఈ యాప్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మనకనేది ₹1 కూడా మనకి ఛార్జ్ చేయదు ఫ్రెండ్స్. ఈ యాప్ అనేది మనకైతే ఫ్రీగా ఇస్తుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, సేవ్ బటన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీ సైన్ అనేది ఎంటర్ చేయాలి ఫ్రెండ్స్. మీ సైన్ అనేది అక్కడ సైన్ చేయాలి అక్కడ ఆ బాక్స్లో. నేను ఏదైనా సైన్ చేస్తున్నా అక్కడ చూడండి. చూడండి ఫ్రెండ్స్, ఈ యాప్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే మనం ఈ యాప్ ₹1 కూడా తీసుకోకుండా ఫ్రీగా మ్యూచువల్ ఫండ్స్ అనేది ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, సేవ్ బటన్ అక్కడ నొక్కండి. సేవ్ నొక్కిన వెంటనే అక్కడ కంగ్రాట్స్ చేస్తున్నా చెప్తుంది. స్టార్ట్ ఇన్వెస్టింగ్ అని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేస్తున్న చూడండి ఫ్రెండ్స్, మనం అనేది అకౌంట్ మనం లాగిన్ అయిపోయింది ఫ్రెండ్స్. దాంట్లోకి లాగిన్ అయిపోయిన ఒక మ్యూచువల్ ఫండ్స్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి ఉన్న చూడండి ఫ్రెండ్స్, ఎస్ఎల్పి చూడండి. అక్కడ మనం 1 year బ్యాక్ ఇన్వెస్ట్ చేస్తుంటే మనం 3,600 అనేది మనకి 44,000 వచ్చేసి ఇప్పటికి వస్తుంది ఫ్రెండ్స్. అక్కడ చూడండి, డీటెయిల్స్ అన్ని కన్ఫర్మ్గా క్లియర్గా చదవండి ఫ్రెండ్స్. క్లియర్గా చదివి ఇన్వెస్ట్ చేయండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈ దీంట్లో ఎంత వచ్చిందని, అంటే ఈ డేట్లో ఎంత పెరిగిందని చూపెడుతుంది. చూడండి, చూసి అలాగే పర్ మంత్కి ఎంత ఇన్వెస్ట్ చేస్తుంటే 1 year బ్యాక్ లేదంటే 3 years బ్యాక్ మీకు అనేది ఎంత వచ్చేసని చూపెడుతుంది. చూడండి ఫ్రెండ్స్, మనం 9,600 పెట్టి ఇచ్చేస్తుంటే మనకి 3 years బ్యాక్ సంథింగ్ ఎంత వచ్చేది, అంటే 9 lakhs ఎంత వచ్చేది ఫ్రెండ్స్. చూడండి, అక్కడ రిటర్న్స్ అనేది చూడండి 1 yearకి 3 yearsకి
అలాగే టాప్ 10 ఆల్రెడీ చూడండి ఫ్రెండ్స్. ఈ యాప్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చాలా డీటెయిల్స్ ఉన్నాయి ఈ యాప్లో మనం మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేసుకోవడానికి. చూడండి ఫ్రెండ్స్, మనం ఫస్ట్ టైం బై చేయాలో చెప్తా ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ 500 ఎంటర్ చేసి ప్రొసీడ్ నొక్కుతున్నారు ఫ్రెండ్స్. ప్రొసీడ్ నొక్కున వెంటనే మీకు అక్కడ ఇది అడుగుతుంది ఫ్రెండ్స్, కన్ఫర్మ్ ఆర్డర్ అడుగుతుంది. కన్ఫర్మ్ ఆర్డర్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీరు చూడండి ఫ్రెండ్స్, అక్కడ మనం ఓన్లీ 1 మంత్కే ఇన్వెస్ట్ చేస్తున్నాం. ఇక్కడ మనం పే యూజింగ్ నెట్ బ్యాంకింగ్ టైప్ చేయండి ఫ్రెండ్స్. టైప్ చేసి వెంటనే మీకు అక్కడ నెట్ బ్యాంకింగ్ లోన్కి వెళ్ళిపోతుంది. అది చూడండి ఫ్రెండ్స్, నెట్ బ్యాంకింగ్ లోన్కి మీ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అయిపోతే మనం కన్ఫర్మ్ చేస్తే కన్ఫర్మ్ అయిపోయినట్టే ఫ్రెండ్స్. ఇది వన్ టైం, ఓన్లీ 1 మంత్ 1 టైమే కట్ అవుతుంది ఫ్రెండ్స్. ఇది మనం ఎప్పుడు మరి యూజ్ చేయకూడదు. అంటే మనం ఇంకా నెక్స్ట్ మంత్ కూడా కట్ అవ్వదు ఇది. అలాగే చూడండి ఫ్రెండ్స్, మంత్లీ స్టెప్ అని ఉంది, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ మనం మంత్లీకి ఎంత పెట్టుకుంటామో అంత కొట్టి ప్రొసీజర్ అని కొట్టండి ఫ్రెండ్స్. కొట్టి అక్కడ చూడండి ఫ్రెండ్స్, మీకు ఎప్పుడు కట్ అవ్వాలో మంత్లీలో నీకు 3వ డేటా లేదంటే 10వ డేటా 15వ డేటా 20వ డేటా అని కన్ఫర్మ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే మనం నెల శాలరీ వచ్చే టైంకి మనకి అనేది కట్ అవ్వాలి. మనకి ఎప్పుడు నెల శాలరీ వస్తుంది చూడండి ఫ్రెండ్స్, కన్ఫర్మ్ బటన్ నొక్కండి. మనకి నెక్స్ట్ శాలరీ ఎలా వస్తుందో అక్కడ చూసుకుని ఫ్రెండ్స్. ఎందుకంటే మనకి మంత్లీ అనేది ఛార్జెస్ పడుతుంది, మంత్లీ ఆటోమేటిక్గా కట్ అయిపోతుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మీరు ఇక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అయిపోతే మనకి ఆటోమేటిక్గా నెక్స్ట్ మంత్ నుంచి మనకి మంత్లీ అనేది 1000 రూపీస్ కట్ అయిపోతుంది. మనం 2000 పెట్టుకుంటే 2000, 3000 పెట్టుకుంటే 3000, 5000 పెట్టుకుంటే 5000, 10,000 పెట్టుకుంటే 20,000 పెట్టుకుంటే అలా మంత్లీ ఏ డేట్ను పెట్టుకోవడమో ఆ డేట్ అనేది ఆటోమేటిక్గా కట్ అయిపోతుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మనం మ్యూచువల్ ఫండ్స్ కొనే ముందు మనం డీటెయిల్స్ అనేవి ఒకసారి క్లియర్గా చూసుకోండి ఫ్రెండ్స్. దాని డీటెయిల్స్ ఉన్నాయి, అబౌట్కి వెళ్ళి దాని కంపెనీ ఎప్పుడు నుంచి స్టార్ట్ అయింది, ఎంత పెట్టి స్టార్ట్ చేశారు అనేది మనం కన్ఫర్మ్గా చూసుకొని చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ మనం ఏదైనా మ్యూచువల్ ఫండ్ కొనాలంటే అక్కడ సెర్చ్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఏది కావాలంటే నేను ఎలాంటి అని సెర్చ్ చేస్తున్నా. చూడండి ఫ్రెండ్స్, మీకు నచ్చింది ఫస్ట్ మీరు గూగుల్లో టైప్ చేసి చూడండి. చూసి మీకు నచ్చితే ఇక్కడ వచ్చి కొనుక్కోండి ఫ్రెండ్స్. ఆ మ్యూచువల్ ఫండ్ అనేది 1 టైం అయితే 1 టైం, మంత్లీ సిప్ అయితే మంత్లీ సిప్, మీకు ఎలా నచ్చితే అలాగా మీ శాలరీ బట్టి ఫ్రెండ్స్. మీరు మంత్లీ ఇన్కమ్ బట్టి మీరు కొనుక్కోండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, అక్కడ మనం క్లియర్గా చదవండి. అక్కడ ఎస్ఎల్పి చదవండి, రిటర్న్స్ చదవండి, అక్కడ కాంపిటీషన్ చదవండి, మొత్తం చదివి మనం ఇన్వెస్ట్ చేయండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మనం 3 years బ్యాక్ ఇన్వెస్ట్ చేస్తుంటే మనకి ఎంత వచ్చేది ఫ్రెండ్స్. ఈ యాప్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ యాప్ అనేది 1 రూపీ కూడా మన వల్ల బై చేసినా సేల్ చేసినా మన 1 రూపీ కూడా మనకంటే తీసుకోవట్లేదు, అన్నీ ఫ్రీగా వస్తుంది ఫ్రెండ్స్. ఈ యాప్ అనేది యాప్ అయితే నేను ఆడుతున్నా, చాలా యూజ్ఫుల్గా ఉంటుంది ఈ యాప్ అనేది. చూడండి ఫ్రెండ్స్, మనం ఏదైనా ట్యాక్స్ అనేది సేవ్ చేసుకోవచ్చు. ఎలా అంటే మనకి ఇప్పుడు మంత్లీ 1 yearకి ఇలా మనకు ఒక 6 lakhs 7 lakhs ఇన్కమ్ వస్తుంది అనుకోండి, మనకనేది ఇన్కమ్ ట్యాక్స్ అనేది కట్ అవుతుంది. మనం కట్ అవ్వకుండా మనం మ్యూచువల్ ఫండ్స్ కొనుక్కొని ట్యాక్స్ అనేది సేవ్ చేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఎలాంటి మ్యూచువల్ ఫండ్స్ అబౌట్ చూడండి. అబౌట్ చూసి అక్కడ మీరు డీటెయిల్స్ అనేది చూడండి ఫ్రెండ్స్. డీటెయిల్స్ అనేది క్లియర్గా చదవండి, చదివి ఇన్వెస్ట్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మనం ఏదైనా కొనేటప్పుడు మంచిగా క్లారిటీగా చూడండి ఫ్రెండ్స్. దానికోసం చూసి కొనండి. అది అక్కడ అబౌట్ చూడండి. అబౌట్ చూసి ఆ కంపెనీ అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎలా స్టార్ట్ అయింది అని చూడండి ఫ్రెండ్స్. మనం అక్కడ సెర్చ్ చేస్తే మనం మ్యూచువల్ ఫండ్స్ అనేది సెర్చ్ అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనం సేవ్ చేసుకోవచ్చు, ట్యాక్స్ అనేది సేవ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. 46,000 వరకు. ఎందుకంటే మనం జాబ్ పర్సన్ అయ్యి మనకి నెలకి ఒక 40,000 వస్తుంది అనుకోండి, మనం అనేది ట్యాక్స్ అనేది సేవ్ చేసుకోవచ్చు. ఎలా అంటే మనం మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసి మన ట్యాక్స్ అనేది సేవ్ చేసుకోవచ్చు. మనం ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్లో మనకు ఒకసారి ఒక 10 lakhs వస్తుంది అనుకోండి, ఇయర్లీకి మనకంటే ట్యాక్స్ అనేది కట్ అవుతుంది. 50,000 60,000 కట్ అవుతుంది అనుకోండి. ఇక్కడ మనం మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసుకున్న 50,000 సేవ్ చేసుకోవచ్చు మనం అనేది. ఈ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తే మనకి మనీ కూడా అలాగే పెరుగుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ అసిస్టెంట్ ఉంది, దీంట్లోకి వెళ్ళి ఎస్ఎల్పి చూడండి, క్లియర్గా చదవండి ఫ్రెండ్స్. చదివి ఇక్కడ ఇన్వెస్ట్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఐ డేటాస్ ఓపెన్ చేస్తున్నా, ఐ మ్యూచువల్ ఫండ్స్ ఓపెన్ చేస్తున్నా. చూడండి ఫ్రెండ్స్, నేను ఒక మ్యూచువల్ ఫండ్ ఓపెన్ చేసి నేను చూపెడుతున్నా. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఎస్ఎల్పి చూడండి, అలాగే రిటర్న్స్ చూడండి, అలాగే చాలా చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ ఎస్ఎల్పి చూడండి, ఇప్పుడు మనం 1 year బ్యాక్ ఇన్వెస్ట్ చేస్తుండే 20,000 మనకి ఎంత అనేది వచ్చేస్తుంది ఇప్పటికి. చూడండి ఫ్రెండ్స్,
మనం అది క్లియర్గా చదవండి, చదివి ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది. నా సజెషన్ ఏంటంటే మనం ఇన్వెస్ట్ చేసేటప్పుడు క్లియర్గా ఆ మ్యూచువల్ ఫండ్స్ సంబంధించినది దాన్ని క్లియర్గా చదవండి, అబౌట్ చదవండి, మొత్తం డీటెయిల్స్ అన్నీ చదవండి. ఆ కంపెనీ ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఎలా స్టార్ట్ చేశారు చదివి ఇన్వెస్ట్ చేయండి. ఈ యాప్ అనేది జెన్యున్ ఫ్రెండ్స్, జెన్యున్గా ఉపయోగపడుతుంది. యాప్ అనేది చూసి మరీ ఇన్వెస్ట్ చేయండి. తప్పు కాదని ఎవరో చెప్పారు కదని ఇన్వెస్ట్ చేశారు కానీ చూడండి ఫ్రెండ్స్, కింద కూడా వీడియోస్ ఉన్నాయి. కావాలంటే ఆ వీడియోస్ కూడా చూడండి, ఎలా ఇన్వెస్ట్ చేయాలని చూడండి. ఆ వీడియోస్ కూడా చూడండి. ఇప్పుడు యూలోకి వెళ్తే మనం చూడండి ఫ్రెండ్స్, మన డీటెయిల్స్ అని ఉంటాయి అక్కడ, మన పర్సనల్ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి యూలోకి వెళ్తే. ఓకే ఫ్రెండ్స్, మరిన్ని ట్యూటోరియల్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేసి అలాగే మీ సపోర్ట్ నాకు కావాలి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ నాకు ఉంటే ఇలాంటి మరిన్ని మంచి ట్యూటోరియల్ చేస్తా ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్, జై హింద్.